కేంద్ర మంత్రి సహాయ మంత్రి కూడా ఉంటారు. ఇది పెద్ద ఫ్యాక్టరీస్ నుంచి మొదలు పెట్టుకుని చిన్న వ్యాపారం వరకు కూడా ఎంఎస్ఎంఈలోని ఇమిడి ఉంటాయి. ఈ ఎంఎస్ఎంఈ అనేటువంటి దాంట్లో అన్ని ఇమిడి ఉంటాయి. ఇండస్ట్రీ పెద్ద ఇండస్ట్రీ నుంచి మొదలు పెట్టుకుని చిన్న వ్యాపారం వరకు కూడా అన్ని ఎంఎస్ఎంఈలోకే వస్తాయి. ఈ ఎంఎస్ఎంఈ అనేటువంటిది ఉంది, మనకు లోన్లు ఇస్తారు. ఎంఎస్ఎంఈలో ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి, ఎన్నో అవకాశాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నా కూడా దాన్ని మనం వినియోగించుకోలేకపోతున్నాం. సబ్సిడీ ఏ డిపార్ట్మెంట్ ఇస్తాయి, ఏ డిపార్ట్మెంట్ సబ్సిడీ పొందవచ్చు, ఎంత సబ్సిడీ ఉంటుంది అనేటువంటి అవగాహన లోపం వలన. ఇంకోటి ఏంటంటే మనకు ఇందిరాగాంధీ గారు 69లో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 69లో ఆమె బ్యాంకులను జాతీయం చేసింది. ఇది ధనవంతులకు మాత్రమే బ్యాంకులు ఉండాలని చెప్పినటువంటి సిస్టాన్ని అందరికీ, పేదవాడికి, ధనవంతుడికి, ప్రతి వ్యక్తికి బ్యాంకులు అవసరం. బ్యాంకులలో అందరూ ఖాతా తెరవాలి, డబ్బులు పోగేసుకోవాలి, డబ్బులు సేవ్ చేసుకోవాలి, బ్యాంకులు ఇంకు పెట్టుకొని బ్రతకాలి అని సామాన్య జనం కోసం బ్యాంకులను జాతీయం చేసింది. ఈ జాతీయం చేసినటువంటి విషయం ప్రజలకు తెలియదు, బ్యాంకులో రూల్ తెలియదు. డబ్బులు ఉంటే ఇళ్లలో దాపెట్టుకుంటారు, కానీ బ్యాంకులో ఖాతా తెరిచి ఖాతాలో సేవింగ్ చేస్తే బ్యాంక్ సిస్టమ్ ఏర్పడుతుంది. ఆ సిస్టమ్ తోటి మనకి లోన్లు వస్తాయి, మనం లోన్ తీసుకోవచ్చు, సబ్సిడీ తీసుకోవచ్చు అనే సిస్టాన్ని కొంత మనము నష్టపోతున్నాం. తెలియక నష్టపోతున్న గ్రామీణ స్థాయిలో నష్టపోతున్నాం. కాబట్టి అలా కాదు. ఇప్పుడు ఒకవేళ ఏదైనా సరే బ్యాంకర్స్ కూడా వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ను ఫాలో అవ్వట్లేదు. ఇది రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్, రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్లో ఏముందో సెంట్రల్ మినిస్టర్ వాళ్ళు పార్లమెంటులో ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు రూల్ పాస్ చేస్తారు. డబ్బుల గురించి, లోన్ల గురించి, సబ్సిడీల గురించి, ఇండస్ట్రీస్ గురించి అవగాహన ఉండాలని పంపిస్తారు ఈ రూల్ను. ఈ రూల్ ఏదైతే ఉందో, ఈ యొక్క గైడ్లైన్స్ ఉందో, ఈ గైడ్లైన్స్ రిజర్వ్ బ్యాంక్ ప్రతి స్టేట్ రిజర్వ్ బ్యాంకులకు వస్తుంది. స్టేట్ రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు, అన్ని జాతీయ అండ్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ అన్ని బ్యాంకులకు ఈ రూల్ పంపిస్తారు. కానీ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రూల్ గురించి చెప్పరు, మాట్లాడరు. మీకు అవకాశాలు ఉన్నాయి, మీరు ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకోండి, మీకు ఈ అవకాశాల వల్ల లబ్ధి పొందుతారు, ఆర్థికంగా సామాజికంగా ఎదుగుతారని ఏ బ్యాంకు చెప్పరు. నీవు వెళ్ళి అడిగితే చెప్తారు. మంచి వాళ్ళు కూడా ఉన్నాడు, చెడ్డోళ్ళు ఉన్నాడని మనం ఎప్పుడు అనుకుంటాం. తెలియక నువ్వు వెళ్ళి అడిగితే చెప్తారు, కానీ మనం అడగకపోవడం తప్పు కదా. మనకి ఏ అవకాశం ఉంది అడగాలి కదా. కాబట్టి బ్యాంకులలో లోన్